చిత్తూరు జిల్లా పలమనేరులో డాయి యాప్ మోసం దుమారం రేగుతోంది. బాధితులు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మోప్మా కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆర్పీల ద్వారా ఈ తతంగమంతా నడిచిందని పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఆర్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మోప్మా పీడితులతో బాధపడుతున్న న్యాయం చేయాలని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఇప్పుడు పలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడడంలే. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.